సాదా బైనామాల క్రమబద్ధీకరణలో రెవెన్యూ యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరించాలని గ్రామీణాభివృద్ధి సంస్థ సంచాలకుడు సునీల్ కుమార్ సూచించారు. నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తహసీల్దార్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లకు సాదా బైనామాలపై జరిగిన ఒకరోజు శిక్షణ కార్యక్రమంలో ఆయన క్రమబద్ధీకరణపై అవగాహన కల్పించారు. 5 ఎకరాలలోపు తెల్ల కాగితాలపై భూముల క్రయ విక్రయాలు జరిపిన అర్హులైన వారికే క్రమబద్ధీకరణ జరపాలని, ఎలాంటి ధృవపత్రాలు లేకుండా పేరుకు చేసుకున్న దరఖాస్తులను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. తహసీల్దార్లు మొట్టమొదటిగా ఈ వచ్చిన దరఖాస్తులన్నింటినీ ప్రాథమికమైన వెరిఫికేషన్ చేయాలి. ప్రాథమిక విచారణ అంటే ఫామ్ 10 ఉందా లేదా, దాంతోపాటుగా సాదా కాగితం జతపరిచారా లేదా, భూమికి సాగు చేసుకుంటానికి వివరాలు పెట్టారా లేదా, ఆధార్ కార్డు యొక్క నకలు ఉందా లేదా, ఈ ప్రాథమికమైన వివరాలు వెరిఫై చేసుకున్న తర్వాత 11, 12 ఫార్మాట్లలో అమ్మిన వ్యక్తికి ఆ భూమి మీద ఇంకేమైనా వేరే వాళ్ళకి ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే సంబంధిత ఆసక్తి గల వ్యక్తులు అంటాం, రికార్డులో ఇంకెవరైనా పేర్లు నమోదైనా సరే, ఇంకెవరికైనా ఆ భూమి మీద ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వాళ్ళందరికీ నోటీసులు ఇవ్వాలి. ఆ ప్రకటించిన తేదీ రోజు గ్రామానికి రెవెన్యూ ఇన్స్పెక్టర్, విఆర్ఓ గ్రామానికి వెళ్ళి వాళ్ళు విచారణ చేయాలి. ఈ విచారణలో ఒక 3 ముఖ్యమైన అంశాలు వాళ్ళు చూస్తారు. ఒకటి, ఎవరైతే కొనుగోలు చేశానని చెప్తున్న వ్యక్తి ఉన్నారో అతను ఇప్పుడు వాస్తవంగా భూమి సాగులో ఉన్నారా లేదా, సాగులో ఉన్నట్లయితే పహానీలో ఆయన పేరు నమోదవుతుందా లేదా కబ్జా కాలంలో. ఒకవేళ పేరు నమోదు కాకపోయినా సరే చుట్టుపక్కల రైతులు విచారించి ఆయన సాగులో ఉన్నారా లేదా అనే అంశాన్ని ముందు నిర్ధారించుకోవాలి. రెండోది, అమ్మిన వ్యక్తి నుంచి ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా, అమ్మిన వ్యక్తి కానీ అతని వారసులు కానీ ఏమైనా అభ్యంతరం పెడుతున్నారు, అభ్యంతరం పెట్టినట్లయితే అభ్యంతరం చెప్పడానికి ఏమైనా ఆధారాలు ఉన్నట్లయితే ఆధారాలు స్వీకరించాలి. ఆ గ్రామానికి సంబంధించిన భూమి రికార్డులు 1B కానీ పహానీ నకలు కానీ వెరిఫై చేసి ఒక విచారణ నివేదికను తయారు చేయాలి. పలానా చోట ఈ విచారణ చేశాము. విచారణ నివేదికతో పాటు CCLA గారు ఒక క్వశ్చనేర్ కూడా ఇవ్వడం జరిగింది. ఒక 27 క్వశ్చన్స్తో పాటుగా గ్రామానికి వెళ్ళినప్పుడు ఆ ప్రశ్నావళిలో ఉన్న 27 ప్రశ్నలు ఏవైతున్నాయో వాటికి అన్నిటికీ సమాధానం రాయాలి. ఇది చాలా కీలకమైన ప్రక్రియ. ఈ ప్రక్రియ చేయాల్సింది కూడా రెవెన్యూ ఇన్స్పెక్టరు, గ్రామ రెవెన్యూ అధికారి. వీరికి కనుక సరి అయిన అవగాహన లేకపోతే 1 ఇంచు తప్పు చేసినా సరే అయితే అన్యాయమైన అయిపోతుంది. ఇక ఈ నివేదిక తహసీల్దార్ దగ్గరికి వస్తుంది. అది చివరి అంకం. సాదా బైనామా క్రమబద్ధీకరణకి అర్హత ఉందా లేదా, 66 చట్టం సెక్షన్ 5A రూల్ 22 ఇప్పుడు ప్రభుత్వం జారీ చేసిన జీవో, వీటి ప్రకారం అర్హత ఉందా లేదా చూడాలి. అర్హత ఉంది అని తెలిస్తే 13B సర్టిఫికెట్ జారీ చేయాలి. అర్హత లేదు అని కనుక ఆయన నిర్ధారణకు వచ్చినట్లయితే ఎండార్స్మెంట్ జారీ చేయాలి. పలానా కారణాల వల్ల మీరు పెట్టుకున్న దరఖాస్తుని మేము క్రమబద్ధీకరణ చేయలేము కాబట్టి తిరస్కరిస్తున్నామని ఒక ఎండార్స్మెంట్. ఈ రెండిట్లో అంటే ఫారం 10లో దరఖాస్తు చేసుకున్న ప్రతి వ్యక్తికి ఎండార్స్మెంట్ అన్నా వెళ్ళాలి, 13B సర్టిఫికెట్ అయినా వెళ్ళాలి.